ప్రియమైన భగవద్ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనము మన గురించి మనము తెలుసుకుందాం. అంటే అంటే నేనంటే ఏంటి, అసలు నేనంటే శరీరమా, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ, పరమాత్మ అసలు ఏంటి అంటే మనం ఈ శరీరంతో రోజు మనము నిత్య కార్యక్రమాలు మనం చేసుకుంటున్నామనంటే ఒకటి శరీరము, ఒకటి జీవాత్మ, మనస్సు, రెండు పరమాత్మ. ఈ మూడు ఉంటేనే ఈ మన యొక్క కర్మలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి మనకి భగవద్గీత 15వ అధ్యాయం మనం చూసినట్లయితే మనకి ఏం చెప్తారంటే, అయితే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనుషులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎన్నో విద్యల గురించి తెలుసుకుంటున్నారనమాట. ఎన్నో సైన్సెస్ గురించి తెలుసుకుంటున్నారు. తర్వాత ఆస్ట్రానమీ అని, ఆస్ట్రాలజీ అని, తర్వాత ఓషనాలజీ అని, తర్వాత ఓషనోగ్రఫీ, దాన్నే ఓషనోగ్రఫీ అని కూడా అంటారు. కాబట్టి ఇట్లా తర్వాత ఎన్నో ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏంటి, సివిల్ అని, మెకానికల్ అని, త్రిబుల్ ఈ అంటాడు, లేకపోతే ఇంకో అతను సిఎస్ అంటాడు, ఈసీఈ అంటాడు. ఇవన్నీ ఎన్నో విద్యల్ని తెలుసుకుంటున్నాడు, కానీ తన గురించి తాను మాత్రం తెలుసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నించట్లే. అంటే ఏదో ఒక మనం నేర్చుకోవాలి, తర్వాత దానివల్ల మనం ఉద్యోగం సంపాదించుకోవాలి, డబ్బు కూడా పెట్టుకోవాలి, లేకపోతే $100 సంపాదించుకోవాలి. మనిషి ఇదే యావలో ఉంటున్నాడు, కానీ అసలు మరి ఈ యొక్క మన గురించి మనని తెలుసుకోవడం అంటే ఇన్ని ఇంజనీరింగ్లు తెలుసుకుంటాడు, కానీ ఇన్నర్ ఇంజనీరింగ్ మాత్రం తెలుసుకోవట్లేదు అనమాట. ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ తెలుసుకున్నప్పుడే మనకి మా గురువు గారు చెప్తారు, ఇహంలో సుఖము పరములో మోక్షము లభిస్తుంది అంటారనమాట. ఇహంలో సుఖం పరంలో మోక్షం అంటే ఏంటి అంటే శారీరకంగా ఏ విధంగా ఆరోగ్యంగా ఫిట్నెస్గా ఉండాలి, మానసికంగా ఏ విధంగా జాయ్ఫుల్గా బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండాలి అనేటువంటిదే ఈ యొక్క ఇహంలో సుఖం పరంలో మోక్షం అంటే అనమాట. కాబట్టి అది తెలుసుకోవాలనంటే మనకి 15వ అధ్యాయం ఏం చెప్తుందో మనం భగవద్గీతలో చూసినట్లయితే మనకి ఏం చెప్తున్నారంటే, ద్వావిమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే అని చెప్తున్నారన్నమాట. అంటే ఈ శరీరంలో ఇద్దరు పురుషులు ఉన్నారన్నమాట. ద్వావిమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. క్షర అంటే నశించేటువంటిది. ఆ నశించేటువంటిది ఏంటంటే ఈ శరీరము, దిస్ బాడీ, ఈ శరీరమే నశించేటువంటిది. అంటే దీనికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది, ఒక 60, 70, 80, మ్యాక్సిమం ఉంటే ఒక 100 సంవత్సరాలు. ఇది క్షరపురుషుడు అంటారు అన్నమాట. దీన్ని క్షరః సర్వాణి కూటస్థో అక్షర ఉచ్యతే. అంటే ఇంకో అతను ఉన్నాడు, ఆయన్నే జీవాత్మ అంటారనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, ఉత్తమ పురుషస్తన్య పరమాత్మ్య ఉదాహృత యో లోకత్రయమావిశ్య వివర్తవ్య ఈశ్వర. ఈ ఇద్దరికంటే ఇంకొక పురుషుడు ఉన్నాడు, ఆయన్నే ఈశ్వరుడు అని కూడా అంటారు అని చెప్తున్నారు. తర్వాత యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదేచ ప్రదిత పురుషోత్తమ. అంటే ఆయన్నే పురుషోత్తముడు అంటారనమాట. అంటే ఒకటి శరీరం ఉంది, ఒకటి జీవాత్మ ఉంది, ఇంకోటి పరమాత్మ, ఆయన్నే పురుషోత్తముడు అని కూడా చెప్తారనమాట. అయితే అసలు ఈ యొక్క ఆయన్ని ఫస్ట్ దీన్ని ఏమంటారు అంటే, ఒకటి క్షరపురుషుడు అంటారనమాట. ముందు క్షరపురుషుడు అని చెప్తారు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. అసలు క్షరపురుషుడు అంటే ఏంటంటే ఈ శరీరం అంటే ఇది షడ్భావ వికారములతో కూడుకుని ఉన్నదనమాట. అంటే 6 రకాల షడ్భావ వికారములు అంటే 6 రకాల వికారములతో కూడి ఉన్నదనమాట. అంటే ఏంటి 6 రకాలు అంటే, ఒకటి అస్థి, ఉన్నది, ఎగ్జిస్టెన్స్, ఉన్నది. ఎక్కడుంది? మనం పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నది. తర్వాత అస్థి జాయతే. జాయతే అంటే పుట్టడం అనమాట, పుడుతున్నాం. జాయతే వర్ధతే, పుట్టినప్పుడు ఎంత ఉంటాం? 1 అడుగున్నర ఎంతో ఉంటాం. తర్వాత ఏమవుతూ ఉంటుంది? జాయతే వర్ధతే అంటే గ్రోయింగ్. వర్ధతే అంటే గ్రోయింగ్ అనమాట, పెరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత విపరిణమతే
అంటే తర్వాత ట్రాన్స్ఫార్మేషన్, అంటే శరీరంలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఒక 35, 45 వచ్చేసరికి ఏమవుతూ ఉంటుంది, మన ఎంట్రికలు తెల్లబట్టము, గడ్డలు తెల్లబట్టము, ఇలాంటి ట్రాన్స్ఫార్మేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత అపక్షీయతే, అంటే మనం ఒక 70-80 ఏళ్లను చూసినట్లయితే 90 ఏళ్లని ఆ శరీరము క్షీణించిపోద్ది అనమాట. క్షీణించిపోయి మజిల్సే ఉండవు, ఆ బోన్ మీద ఆ స్కిన్ వేలాడుతూ ఉన్నట్లు ఉంటుందన్నమాట. అపక్షి. తర్వాత వినశ్యతే, వినశ్య అంటే నశించిపోవడము, అంటే చనిపోవడము. అంటే ఈ యొక్క 6 రకాల వికారాలతో కూడుకున్నటువంటి వాడినే క్షరపురుషుడు అంటారనమాట. అందుకే మనకి ఇంకో చోట 2వ అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నారంటే, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అంటాడు అనమాట. అంటే ఈ దేహంలో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర అంటే ముసలితనం, తదా దేహాంతర ప్రాప్తి అంటే తర్వాత ఇందులో ఉన్నటువంటి వాడు ఈ దేహాన్ని విడిచి ఇంకో దేహంలోకి వెళతాడు, వాడిని అక్షర పురుషుడు అంటారనమాట. జీవాత్మ, వాడిని అక్షర పురుషుడు, జీవాత్మ అని కూడా అంటారనమాట. తర్వాత ఇంకో మనకి శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారంటే, వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జన్న అన్యాని సంయాతి నవాని దేహి. అంటే మనకి ఈ యొక్క పాత వస్త్రాల్ని ఏ విధంగా పక్కకు పడేసి కొత్త వస్త్రాలని పండగ వచ్చినప్పుడు కానీ ఏదన్నా మ్యారేజ్ డేనో బర్త్డేనో ఏం చేస్తాం, కొత్త వస్త్రాలని ధరిస్తాం. అట్లనే ఈ జీవాత్మ కూడా ఈ శరీరము వాతదయ్యి, అంటే శరీరం ముడతలు పడిపోయి తర్వాత ఎంట్రికలు తెల్లబడిపోయి ఈ శరీరం అంతా ఒక ముసలిదైపోయి అది పనులు దాన్ని చేసుకోలేనటువంటి టైంలో, అంటే మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివన్నీ వచ్చేసి బాడీ తన ఫంక్షన్స్ దాన్ని చేసుకోలేని టైంలో అప్పుడు ఏం చేస్తుందంటే, వాసాంసి యదా నవాని గృహ్ణాతి నరోపరాణి అంటే ఇంకో కొత్త శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్తున్నాను అనమాట. వాసాంసి జీర్ణాన్ని యదా విహా నవాని గృహ్ణాతి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని అంటే వేరొక శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్తున్నాను అనమాట. అంటే ఈ యొక్క శరీరం పోతుంది, అంటే క్షరపురుషుడు నశించిపోతున్నాడు. ఇందులో ఉన్నటువంటి అక్షర పురుషుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్తుందనమాట. ఇది ఈ యొక్క క్షరపురుషుడి యొక్క లక్షణం అనమాట. ఇక అక్షర పురుషుడు అంటే ఏంటంటే, ఈ అక్షర పురుషుడు మనకి 6వ అధ్యాయంలో కూడా మనకి అర్జునుడు అడుగుతాడనమాట కృష్ణ పరమాత్మని, మీరు ఇప్పటిదాకా చాలా సాధనలు చెప్పారు కదా, ఇవన్నీ చేసి కూడా వాడు ఎవరైతే ఆ యొక్క మోక్షం ముక్తి అలాంటి పొందనవాడు మధ్యలో చనిపోతే వాటి పరిస్థితి ఏంది అని అడుగుతాడనమాట. అప్పుడు ప్రాప్య పుణ్యకృతాంలోక నుషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టో అభిజాయతే అంటాడనమాట. అంటే వీళ్ళు ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ పుణ్యలోకాలకి వెళ్తారు. ప్రాప్య పుణ్యకృతాంలోక నుషిత్వా శాశ్వతీ సమాహ అంటే కొన్ని సంవత్సరాలు అక్కడ శాశ్వతంగా ఉన్న తర్వాత శుచీనాం శ్రీమతాంగే అంటే శుచివంతులైనటువంటి ఇళ్లల్లో, తర్వాత బాగా శ్రీమంతుల ఇళ్లల్లో, శ్రీమతాంగే అంటే శ్రీమంతులు అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో యోగభ్రష్టో అభిజాయతే యోగం నుంచి అటువంటి భ్రష్టుడైనటువంటి వాడు, అంటే యోగంలో ఆ యొక్క ఆ జయాన్ని అందుకోలేకుండా వాడు ఎవరైతే మళ్ళా ఈ శరీరాన్ని వదిలిపెడతాడో వాడు అలాంటి వాళ్ళ ఇళ్లల్లో పుట్టి ఆ యొక్క శుచీనాం శ్రీమతాంగే అంటే ఆ యొక్క బాగా డబ్బున్నటువంటి వాళ్ళలో పుట్టి ఆడు అంతకుముందు చేసినటువంటి కర్మల ఫలితంగా వాడు మంచి జీవితాన్ని అనుభవించి తర్వాత అథవా యోగినామేవ కులే భవతి ధీమత ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యది దృశ్యం అంటాడనమాట. అంటే మంచి యోగము తర్వాత మంచి అనుష్ఠానం ఉన్నటువంటి కుటుంబాల్లో పుట్టి అక్కడి నుంచి సాధన మళ్ళా మొదలు పెడతాడనమాట. శరీరం యత్ అవాప్నోతి యచ్చాప్యుత్తామతీశ్వర అని చెప్తాడనమాట. అంటే యతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయత్ అంటాడనమాట. ఇక్కడ 15వ అధ్యాయంలో కూడా ఏం చెప్తారంటే, శరీరం యత్ అవాప్నోతి అంటే ఈ శరీరాన్ని వదులుతున్నప్పుడు, యచ్చాపి ఉత్క్రామతీశ్వర అంటే మళ్ళీ గ్రహిస్తున్నప్పుడు,
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయత్. అంటే మనము ఇప్పుడు ఎక్కడైనా మనకి మల్లెపూల వాసన కావాలనుకోండి, మల్లెపూల వాసన కావాలంటే మల్లెపూలు కొనే వాసన చూడక్కర్లే, ఆ ఫ్లవర్ మార్కెట్లో అంటే వెళ్తా ఉంటే ఆ స్మెల్ అనేటువంటిది మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అట్లే మల్లె తోటలోకి వెళ్ళామనుకోండి, ఆ గట్టు మీద నడుస్తూ ఉంటే కూడా ఆ మల్లె యొక్క ఇది స్మెల్ మనకు వస్తుంది. అలాగే ఈ శరీరం తవాప్నది, ఈ శరీరం వదిలిపెట్టేటప్పుడు కానీ యచ్చామి ఉత్క్రామతీశ్వర అంటే మళ్ళీ కొత్త శరీరం గ్రహించేటప్పుడు గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయత్. అంటే ఈ వాయువు పుష్పముల యొక్క ఆ మొదల నుంచి ఏ విధంగా అయితే ఆ స్మెల్ తీసుకొని వచ్చి మన నాసికకి అందిస్తుందో, అలాగే పాత శరీరంలోంచి అతడు చేసినటువంటి కర్మలు, కర్మఫలాలు అవన్నీ కూడా వాటి యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా తీసుకొని మళ్ళీ కొత్త శరీరంలో ప్రవేశిస్తాడు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇది అక్షర పురుషుడు అనమాట, జీవాత్మ గురించి చెప్తున్నారు అనమాట. శరీరం ఇక్కడే పోతుంది, కానీ జీవాత్మ ఈ విధంగా ప్రయాణం చేస్తాడు. తర్వాత అంతవంత ఇమే దేహ నిత్యశోక్త శరీరేణ అవినాశనో అప్రమేయశ్చ తస్మాదుజ్జస్య భారత అంటాడు అనమాట. ఇది ఈ శరీరాలు ఏంటంటే అంతవంతము, అంటే దీనికి ఎండింగ్ ఉంది శరీరానికి. అంతవంత ఇమే దేహ, ఈ దేహాలకి శరీరం నిత్యశోక్త శరీరణ, ఈ యొక్క అది అందులో ఉన్నటువంటి వాడు మాత్రం నిత్యుడు, ఎటర్నల్. తర్వాత అవినాశనో అప్రమేయశ, వాడికి మాత్రం వినాశనం లేదు. శరీరాలకి వినాశనం ఉంది, ఆ యొక్క వీడికి లోపల ఉన్నటువంటి వాడికి మాత్రం వినాశనం లేదు. తర్వాత అప్రమేయశ అంటే ఆయన ఏ విధమైన కొలతలకి ప్రమేయమునకి ఇమ్మెజరబుల్ అనమాట, ఆ కొలతలకు అందలేనటువంటి వాడు అని చెప్తున్నారు అన్నమాట. ఇది అక్షర పురుషుడు గురించి అంటే జీవాత్మ గురించి చెప్పారనమాట ఇలా. తర్వాత ఇంకా ఈ ఇద్దరికి అసలు ఈ శరీరము నిలబడటానికి, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఈ యొక్క ఉండడానికి అసలు కారణం ఎవరంటే పరమాత్మ. అందుకే ఆయన్ని శివం పోతే శవం అంటారు కదా. కాబట్టి ఆ శివుడు మన హృదయంలో ఉంటేనే మనం ఈ విధంగా మన శరీరం ఈ విధంగా భూమి మీద నడుస్తూ ఉంది, చరిస్తూ ఉందన్నమాట. అదే ఆయన యొక్క లక్షణాలు, అంటే ఆయన్నే పురుషోత్తముడు అని కూడా చెప్తారనమాట. అయితే ఆయన ఎలాంటి వాడు అని మనకి చెప్తుందనంటే శాస్త్రం అజో నిత్య శాశ్వతోయం పురాణం అని చెప్తున్నాడు. అంటే ఆయన అజుడు అంటే పుట్టుక లేనివాడు, అన్బార్న్. తర్వాత నిత్య అంటే ఎటర్నల్, శాశ్వతమైనటువంటి వాడు. తర్వాత శాశ్వత, ఇమ్మోర్టల్. తర్వాత అజో నిత్య శాశ్వతోయం పురాణ, పురాణ అంటే ప్రెమివల్ అంటే ఓల్డెస్ట్, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు, సృష్టి మొదటి నుంచి. తర్వాత అజో నిత్య శాశ్వతోయం పురాణం. తర్వాత వేద అవినాశినో నిత్యం అజం అవ్యయం, అంటే అతడు అవినాశి, అంటే వినాశనం అనేటువంటిది లేనటువంటి వాడు. తర్వాత అవినాశినో అంటే ఇంపెర్షబుల్ అని చెప్తారన్నమాట. అవినాశనం అంటే ఇంపెర్షబుల్, అవినాశనో. తర్వాత వేద నిత్యం అంటే ఎటర్నల్, వేద అవినాశనో నిత్యం యయేనం అజం అవ్యయం. అజం అంటే ఆయన పుట్టుక లేనటువంటి వాడు, నో బర్త్ నో డెత్, ఆయనకి బర్త్ డెత్ రెండు లేనటువంటి వాడు. అవ్యయం అంటే అండికే, వ్యయము కానటువంటి వాడు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఆయన నిత్య. తర్వాత సర్వగత, సర్వగత అంటే ఆల్ పర్వేడింగ్, అంతటా ఉన్నటువంటి వాడు. స్థాణు అంటే ఆయన మోషన్లెస్, అంటే చలనము లేనటువంటి వాడు. స్థాణు అంటే మోషన్లెస్ అనమాట. ఇమ్మూవబుల్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నిత్య సర్వగత స్థాణు. అచలోయం అంటే చలనము లేనటువంటి వాడు, అంటే కాన్స్టెంట్గా ఉండేటువంటి వాడు. సనాతన అంటే ప్రైమోడియల్, అంటే ఆయన ఎప్పుడో నుంచి ఉన్నవాడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు, అంటే సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఉన్నవాడు. కాబట్టి ఆయన సనాతనుడు అంటారనమాట. కాబట్టి ఆయన ఏమన్నారని అజో నిత్య శాశ్వతోయం పురాణో. తర్వాత వేద అవినాశినో నిత్యం యయేనం అజం అవ్యయం. తర్వాత నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఎవరిని ఈ పురుషోత్తమునే ఇన్ని విధాలుగా ఆయన లక్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి అది అనమాట.
తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి మనలో ఇప్పుడు ఈయన ఉన్నాడు అని అనటానికి మనకి ఏంటి నిదర్శనము అని అంటే, ఇప్పుడు మనము రోజు భోంచేస్తున్నాం, మనం పగలున్నాం అనుకోండి, మీరు శ్వాస ఎవరు తీసుకుంటున్నారంటే నేను తీసుకుంటున్నా అని అంటావు. సరే, నువ్వు తీసుకుంటున్నావు. పగలు జాగ్రత్త అవస్థలో 3 అవస్థలు ఉంటాయి మనకి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, గాఢ అవస్థ. అంటే వేకనింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్, థాట్లెస్ స్టేట్ అంటారు అనమాట. థాట్లెస్ స్లీప్ స్టేట్ అనమాట. అక్కడ ఇప్పుడు మనము జాగ్రత్త అవస్థలో అంటే వేకనింగ్ స్టేట్లో నువ్వు తీసుకున్నానో బాగుంది. మరి నువ్వు నిద్రపోయిన తర్వాత నీ శ్వాస ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు శ్వాస ఇప్పుడు ఆగిపోయినాం అనుకో, ఒక నిమిషము చచ్చిపోతాం. మరి నిమిషానికి 16 సార్లు ఆడాలన్నమాట శ్వాస. అట్లా గంటకి 960 సార్లు, తర్వాత 21,600 సార్లు రోజు మొత్తం మనకి శ్వాస ఆడుతూ ఉంటుందన్నమాట. మరి పగలంటే నేను తీసుకుంటానని చెప్పొచ్చు. మరి నిద్రపోయిన తర్వాత ఎవరు తీసుకుంటున్నారు? అగో ఆయనే పురుషోత్తముడు. ఇంకా అదొక్కటే కాదు ఆయన చేసే పనులు. తర్వాత మనం రాత్రిపూట ఏం చేస్తాం? శుభ్రంగా భోజనం చేయటమో, టిఫిన్ చేయడమో, ఏదో ఒకటి చపాతీ తింటామో, తిని పడుకుంటాం. మరి డైజెస్ట్ ఎవరు చేస్తున్నారు? దాన్ని ఎవరు అరిగిస్తున్నారు? ఆయన చెప్తున్నారు 4వ అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితా ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం అంటారు అనమాట. నేను అందరి యొక్క ఈ ప్రాణుల యొక్క జీవుల్లో జఠరాగ్ని రూపంలో నేనే ఉన్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ పచామి అన్నం చతుర్విధం, ఆ అన్నాన్ని నేనే జీర్ణం చేస్తున్నాను అని చెప్తున్నారనమాట. కాబట్టి ఆయన ఉంటేనే మనం ఈ భూమి మీద ఉండి మనం మూవ్ అవుతున్నామంటే, నడవగలుగుతున్నాం, ఇక్కడ మనం చరించగలుగుతున్నామంటే భగవంతుడు మనలో ఉంటేనే అనమాట. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఈ సర్వభూతానం హృదయేషర్జున తిష్టతి అని చెప్పాడు మనకి 18వ అధ్యాయం 61వ శ్లోకం. ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయాల్లో కూడా ఆయన ఉన్నాడనమాట. ఆయన ఉంటేనే మనం ఈ విధంగా ఉన్నాం అనమాట. తర్వాత ఇంకింతే కాకుండా మన శ్వాస తీసుకోవడమే కాకుండా మన యొక్క తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా మనలో బ్లడ్ సర్క్యులేషన్ చేసి, ఇప్పుడు కింద చిటికెన వేలు దగ్గర నుంచి మన తలలో దాకా కూడా రక్త ప్రసరణ జరుగుతుందంటే మరి ఎవరు ఉండడం వల్ల జరుగుతుంది? మరి ఆయన ఉండడం వల్ల శవంలో ప్రవహిస్తుంది రక్తం? ప్రవహించదు కదా. మరి ఆయన ఉండడం వల్లనే మనలో ఈ రక్తం ప్రసరిస్తూ ఉందన్నమాట. కాబట్టి మన శరీరం ఏ విధంగా పనిచేస్తుంది, శరీరం యొక్క అశాశ్వతత్వం ఏంటి, తర్వాత జీవుడి యొక్క ఈ యొక్క ఒక ట్రాన్స్ఫార్మేషన్, ఒక బాడీలోంచి ఇంకో బాడీలోకి మారుతూ ఉండడం, తర్వాత మైగ్రేట్ అవ్వడం అనమాట. ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి మైగ్రేట్ అవుతాడు అనమాట. కానీ ఈ రెండిటికి ఆధారంగా ఉన్నటువంటి వాడే పురుషోత్తముడు, పరమాత్మ అని చెప్తున్నారట. ఆయనే ఆత్మ, పరమాత్మ అని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా మనలో ఉన్నటువంటి, మనలో జరిగేటువంటి ఈ యొక్క నిత్యము జరిగేటువంటిది తెలుసుకున్నప్పుడే, మనకి ఒక అవగాహన వచ్చినప్పుడే మన శరీరం మీద మనకి ఒక స్వామిత్వం, అంటే మన కంట్రోల్, ఇంద్రియాలు కానీ, మన యొక్క బుద్ధి కానీ, మనోబుద్ధి చిత్త అహంకారాలు అంటారు కదా, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండాలి, మన ఇదిలో ఉండాలి అంటే ముందు మన శరీర నిర్మాణము, ముందులో జీవుడు ఎలా పనిచేస్తున్నాడు, దేవుడు ఎలా పనిచేస్తున్నాడు, ఆయన ఎవరు ఉండటం వల్ల ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి అనేది సమగ్రంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. అందుకే మనం ఈరోజు ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగిందనమాట. సో మీ అందరూ కూడా మంచిగా సమగ్రంగా అవగాహన చేసుకున్నారని, అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. స్వస్తి.